ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా కాంట్రాక్టర్లకు కోళ్ల రైతులకే ఇవ్వబోతున్నారన్నమాట. ఏలూరు జిల్లాలో 500 ఎకరాలు కోకో సిటీ. లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు అనుమతులు. మామిడి మామిడికి సంబంధించి మనం చూసుకుంటే ప్రాసెసింగ్ యూనిట్లు సమస్యలు పరిష్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టులను కోళ్ల రైతులకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కోళ్ల రంగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని, అందులో సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. లంబసింగిలో గిరిజనుల సౌభాగ్య అంటే భాగస్వామ్యంతో కుంకుమ పువ్వు సాగుకు ముందుకొచ్చే సంస్థలకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే అన్నారనమాట. సో, ఈ విధంగా ఒకటి కాదు, రెండు కాదు, ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చేందుకైతే ఈయనైతే నడుం కట్టారు. రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకైతే ముందుకు వచ్చారన్నారు. వారందరికీ కూడా అదనపు ఫెసిలిటీస్ అయితే ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. సో, మొత్తంగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి ఇచ్చే గుడ్లు ఏవైతే ఉన్నాయో, అంగన్వాడీలకి ఇచ్చే గుడ్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మారబోతున్నాయి. ఇక నుంచి రైతులే ఆ గుడ్లు అయితే అందించబోతూ ఉన్నారు. సో, ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.